సెక్షన్ 420 ఈ పదం మనందరికీ బాగా తెలుసు కదా. మోసం అనగానే ఇదే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు ఆ పదం మారింది. కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ మోసాన్ని సెక్షన్ 318 కిందకు తీసుకొచ్చింది. సో ఈరోజు మనం ఈ మోసమనే నేరం గురించి మన కొత్త చట్టం ఏం చెప్తుందో వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ఎవరైనా మనతో మంచిగా ఉంటూ తీయటి మాటలు చెప్పి మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బునుగాని మన ఆస్తినిగాని కాజేస్తే ఎలా ఉంటుంది? ఆ నమ్మక ద్రోహం మనసుని ఎంతలా గాయపరుస్తుందో కదా. అవునండి, అది కేవలం మనకు అన్యాయం జరిగిందని బాధపడి వదిలేసే విషయం కాదు. మన చట్టం దృష్టిలో అదొక తీవ్రమైన నేరం. అందుకే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 318 ఇలాంటి మోసాలకు చాలా కఠినమైన శిక్షలను నిర్దేశిస్తోంది. సరే, మనం మామూలుగా మాట్లాడుకునే మోసం అనే మాటకు చట్టం చెప్పే నిర్వచనానికి చాలా తేడా ఉందండోయ్. అసలు చట్టం దేనిని మోసంగా పరిగణిస్తుంది, దానికుండాల్సిన అంశాలేంటి ఇప్పుడు చూద్దాం. చూడండి, చట్టం ప్రకారం ఒక పనిని మోసం అని చెప్పాలంటే 2 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. ఒకటి, అవతలి వారిని కావాలని తప్పుదోవ పట్టించాలి. 2, ఆ మోసం వల్ల అవతలి వ్యక్తికి ఏదో ఒక రకమైన నష్టం జరగాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది చట్టపరంగా చీటింగ్ కిందకు రాదనమాట. ఇంకాస్త లోతుగా వెళ్తే ఒక పనిని చట్టబద్ధంగా మోసమని నిరూపించాలంటే ఈ 3 కండిషన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఫస్ట్, అక్కడ ఒక మోసపూరిత చర్య జరిగి ఉండాలి. సెకండ్, ఆ పని చేస్తున్న వ్యక్తికి మొదటినుంచే మోసం చేయాలనే చెడు ఉద్దేశం ఉండాలి. ఇక మూడవది చాలా ముఖ్యం, బాధితుడు ఆ మోసాన్ని నిజమని నమ్మి దానివల్లే నష్టపోయి ఉండాలి. సరే, అంతా బానే ఉంది. మరి మోసం చేశారని కోర్టులో తేలితే ఏంటి సంగతి? బిఎన్ఎస్ సెక్షన్ 318 ప్రకారం శిక్షలు, ఫైన్లు ఎంత కఠినంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక ముఖ్యమైన తేడా ఉంది, గమనించండి. మామూలు చీటింగ్ కేసైతే గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు పడొచ్చు. కానీ అదే మోసం గనక ఆస్తికి సంబంధించింది, అంటే ఇల్లు, పొలం లేదా విలువైన డాక్యుమెంట్లకి సంబంధించింది అయితే అప్పుడు సీన్ మొత్తం మారిపోతుంది. శిక్ష ఏకంగా 7 ఏళ్ల దాకా వెళుతుంది, అది ఫైన్తో పాటు. ఎందుకంటే ఇక్కడ జరిగే నష్టం చాలా పెద్దది కదా. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? డబ్బు, ఆస్తి విషయాల్లో మోసం జరిగితే చట్టం అస్సలు తేలిగ్గా తీసుకోదు. నష్టం ఎంత పెద్దదైతే శిక్ష కూడా అంతే తీవ్రంగా ఉంటుందన్నమాట. మరి ఇంత సీరియస్ నేరం కదా, ఇలాంటి కేసులో పోలీసులకి ఎలాంటి పవర్స్ ఉంటాయి? వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు? చట్టంలో ఈ నేరాన్ని 2 ముఖ్యమైన మాటలతో చెప్తారు. ఒకటి కాగ్నిజబుల్, 2 నాన్ బెయిలబుల్. ఈ పదాలు కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ వీటి వల్లే పోలీసులకు చాలా పవర్స్ వస్తాయి. ఏంటో చూద్దాం. వీటి అర్థం చాలా సింపుల్. కాగ్నిజబుల్ అంటే ఏంటంటే పోలీసులు నిందితులను అరెస్ట్ చేయటానికి కోర్టు నుంచి వారెంట్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఫిర్యాదు రాగానే నేరుగా వచ్చి అరెస్ట్ చేయొచ్చు. ఇక నాన్ బెయిలబుల్ అంటే పేరులోనే ఉంది, బెయిల్ అంత ఈజీగా రాదు. అది హక్కు కాదు, కోర్టు దయపై ఆధారపడి ఉంటుంది. చూసారా, ఈ 2 పదాలు ఈ నేరం ఎంత సీరియసో చెబుతున్నాయి. సరే, కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అసలు లేని ఒక కంపెనీ ఉందని చెప్పి అందులో ఇన్వెస్ట్ చేయమని డబ్బులు తీసుకోవడం, ఇది పక్కా చీటింగ్. అలాగే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఒకరి ల్యాండ్ని ఇంకొకరికి అమ్మేయడం, ఇవన్నీ కూడా నేరుగా బిఎన్ఎస్ సెక్షన్ 318 కిందకే వస్తాయి. సో ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం కదా. మరి ఫైనల్గా ఈ సెక్షన్ 318 నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే మోసమంటే ఇంకేదో కాదు, నమ్మక ద్రోహం. ఒకరి నమ్మకాన్ని వాడుకుని వాళ్ళని దెబ్బకొట్టడం. అందుకే మన చట్టం కూడా ఇలాంటి నమ్మక ద్రోహాన్ని అస్సలు ఉపేక్షించదు. ఒక్కసారి నమ్మకాన్ని వంచారా, ఇక చట్టం చేతులోంచి తప్పించుకోవడం కుదరదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా మనుషుల మధ్య నమ్మకాన్ని నిజంగా కాపాడగలమా? ఈ చట్టం నమ్మకద్రోహాన్ని పూర్తిగా ఆపగలదంటేరా? ఆలోచించండి.